తెలంగాణలో ప్రస్తుతానికి స్మార్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయని చెప్పాలి. కవిత టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత అది టీఆర్ఎస్ పార్టీ కాదు, అసలైనటువంటి టీఆర్ఎస్ పార్టీ మాదే. 2029కి మేము ఎన్నికలకు కూడా పోతున్నాం. 2029లో పూర్తి స్థాయిలో తెలంగాణ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. అవసరమైతే 2 స్థానాల్లో ముఖ్యమంత్రుల స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పేసి బల్లగుద్ది చెప్తున్నారు నారాల సత్యనారాయణ గారు, టీఆర్ఎస్ డెమోక్రటిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. సో ఏమంటున్నారు సత్యనారాయణ గారు, ఇప్పటి వరకు టీఆర్ఎస్ అన్నటువంటి పదమే తెలుసు, కానీ టీఆర్ఎస్ డెమోక్రటిక్ అన్నటువంటి పదం పేరు ఒకటి ఉంది అన్నది చాలామంది తెలంగాణ ప్రజలకు తెలియదు, అవునన్నా కాదన్న. సో మీరు ఈ పేరును ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్తారు మీ ఫేస్తో పాటు అన్నది పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే టీఆర్ఎస్ అంటే కవితదే టీఆర్ఎస్ పార్టీ అని ఇప్పటికే చాలామందికి అర్థమైపోయింది. మనది టీఆర్ఎస్ డి పార్టీ. మనం ఎప్పుడు కూడా టీఆర్ఎస్ డి తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ అనే తీసుకెళ్తున్నాం. మ్యాక్సిమం తీసుకెళ్లకుండా 45,000 మెంబర్షిప్ కాదు కదా. మేమేంటంటే జిల్లాల్లో మెంబర్షిప్ ఉందా? అన్ని జిల్లాలు కూడా మెంబర్షిప్ ఉన్నది. మేమేంటంటే గ్రౌండ్ లెవెల్లో 2029కి పార్టీని ఒక బ్రహ్మాండమైన శక్తిగా తీసుకురావాలి. మేమన్న సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో పెట్టినప్పుడు, సారీ మన బషీర్బాగ్లో మేము ఆడిటోరియంలో పెట్టినప్పుడు స్వచ్ఛందంగా 1000 మంది మా మేనిఫెస్టో దాని తరలి వచ్చారు. ఎవరిని కూడా మేము పిలిపినిచ్చామంతే. కానీ ఆమె పెడితే 70-80 కోట్లు ఖర్చు పెట్టి, ఈ డబ్బు ఎక్కడిది మీరు అన్నారు. డబ్బే రాజకీయాలు శాశ్వతం కాదు. ఆంధ్రలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కంటే ఎక్కువ ఖర్చు పెట్టిండు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టొచ్చు, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి, ఆయన అప్పటికీ ముఖ్యమంత్రి, ఆ విషయం వేరు. ఈవెన్ కవిత విషయానికి వస్తే కూడా ఆర్థికంగా నిలదొక్కున్నారు, డబ్బులు ఉన్నాయి, పార్టీ నడిపించేటువంటి శక్తి ఉంది. సో పార్టీలో ఒక ఐడెంటిటీ ఫేస్ ఉంది. బట్ మీ దగ్గర ఇప్పుడు తెలంగాణలో ఆర్థిక మూలాలే పార్టీలను నడిపించేటి కదా. సో కవిత పార్టీని ఢీ కొట్టడం సామాన్యమైన విషయమేనా? 100% కవిత పార్టీనే కాదు, బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని కూడా ఢీకొట్టాం కంపల్సరీ ఢీకొట్టాం. ఎట్లా అంటే తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్ళి జోలెపట్టి, తెలంగాణ ప్రజల జోలెపట్టి మేము అడిగి మేము నిజాయితీగా రాజకీయాల్లోకి వస్తాం. తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు. బీజేపీ ఎప్పటికీ కూడా తెలంగాణలో అధికారంలో రాదు. మేము జోలే పడతాం, గజ్జ కట్టి జోలే పట్టి ప్రతి గ్రామంలో తిరుగుతాం. తెలంగాణ ప్రజలే మా ఆస్తి, తెలంగాణ ప్రజలే మా సంపద, వాళ్ళే గెలిపిస్తారు. ఒక్కొక్క ఎంపీకి 300 కోట్లు ఖర్చు పెట్టినా ఒక సామాన్యుడి ముందు ఓడిపోయారు. పార్టీ వేవ్ అనేది వస్తే చిన్న పార్టీ కాదు, పెద్ద పార్టీ కాదు. పార్టీ వేవ్ వస్తే చిన్న నాయకుడు కాదు, పెద్ద నాయకుడు కాదు, ఎవరైనా గెలుస్తారు. మాకు నమ్మకం ఉంది. 2029లో మీ అధికారంలోకి వస్తామని నమ్మకం ఉంది. అది ఆశ్చర్యపరంగా కవిత అంటున్నారు ఉద్యమకారులు మాతోనే ఉన్నారు, రేపు పొద్దున కళాకారులు కూడా మాతోనే ఉన్నారని చెప్పేసి. సో మరి మీ వైపు తెలంగాణ అంటేనే ఉద్యమకారులు ఉంటారు, తెలంగాణ అంటేనే ఒక కళాకారులు ఉన్నటువంటి నేల ఇది. బతుకమ్మను సెంట్రిక్గా తీసుకెళ్తున్నారు ఆవిడ. నేను టీఆర్ఎస్ డి పార్టీతో తెలంగాణ ఉద్యమకారుల వేదిక టీయూవీ రాష్ట్ర చైర్మన్గా ఉన్నా. ఈరోజు మన నల్లగొండలో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసాం ఉద్యమకారుల కోసం. కరీంనగర్లో ఏర్పాటు చేశాం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేశాం. నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 3వ తారీఖున 2000 మంది ఉద్యమకారులతో పోరాడుతున్నాం. అంటే ఉద్యమకారులకు కూడా న్యాయం చేయాలని మేము ఒక విధంగా పోరాడుతున్నాం. మాది ఉద్యమ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే. మేము ఉద్యమకారుడుగానే ఈ పార్టీని పెట్టడం జరిగింది. అంటే ఎవరెవరిని కలుపుకోపోదాం అనుకుంటున్నారు? అండ్ కలుపుకోపోవడం అట్లా ఉంటే నేనేమంటున్నట్టు, ఇందాక మీరు ఒక మాట అన్నారు సత్యనారాయణ గారు, జూన్ 18వ తారీఖు భారీ బహిరంగ సభ పెడుతున్నాం, సో ఆల్మోస్ట్ 1,00,000 మందితో సభ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి. ఈ సభలో ప్రధాన టార్గెట్ కవిత అన్యాయాలు, అక్రమాలు మొత్తం ఎండగడతాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు కవిత విషయంలో? లిక్కర్ స్కామ్ అనేటువంటి ప్రజలందరికీ తెలుసు, కోర్టు ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చేసింది. సో ఇంకా కవిత గురించి చెప్పడానికి ఏముంది మీ దగ్గర? కవిత గురించి లిక్కర్ కుంభకోణంలో ఆమె ఇంకా కోర్టు తీర్పిచ్చింది నిర్దోషిగా. కానీ సిబిసిఐడికి, ఈడీకి మేము కంప్లైంట్ ఇచ్చాం. ఆమె తెలంగాణ ఉద్యమంలోకి రాకముందు, జాగృతిలోకి రాకముందు ఆమె ఆస్తులెన్ని, తెలంగాణ జాగృతి పెట్టిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత, ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆమె ఆస్తులెన్ని, తెలంగాణ ప్రజలకు మీ ఆస్తులు శ్వేతపత్రం ద్వారా విడుదల చేయండి, మీ ఆస్తులు ఎన్నో విడుదల చేయండి, విడుదల చేసి రాజకీయాల్లోకి రండి. ఈ రోజున మీకు ధైర్యం ఎక్కడొచ్చింది? 1000 కోట్ల అవినీతి సొమ్ము ఉంది కాబట్టి మళ్ళా ఖర్చు పెడితే మళ్ళీ అవినీతి సొమ్మును అమాయక తెలంగాణ ప్రజల నుంచి దోచుకోవాలని దురుద్దేశంతో నువ్వు పార్టీ పెట్టినావు తప్ప తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, రైతన్నలకు, ఆడబిడ్డలకు, సబ్బండ వర్గాలకు న్యాయం చేయాలని నువ్వు పార్టీ పెట్టలే. అందుకే మా పోరాటం. బట్ ఇప్పటికే
కవిత ఒంటరిగా పోరు చేయడానికి సిద్ధమైంది. కుటుంబం నుంచి బయటకు వచ్చింది, కుటుంబం కాదని బయటకు వెళ్ళిపోయారు, కుటుంబం నుంచి బయటికి వెళ్ళగొడితే బయటకు వచ్చేసింది, పార్టీ సస్పెండ్ చేసింది, 10 నెలలు వెయిట్ చేసి టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసింది. బట్ అదే టీఆర్ఎస్ పార్టీతో ప్రజల్లోకి వెళ్తే కవిత కేసీఆర్ కూతురుగా గుర్తిస్తారు తప్ప మిమ్మల్ని ఎందుకు గుర్తిస్తారు అని నేనంట. మమ్మల్ని గుర్తించడానికి ప్రధాన కారణం ఒకటే. ఇప్పుడు తెలంగాణ ఏంటంటే హంగు ఆర్భాటం అట్టహాసం చేస్తారు. ఒక విషయం అన్న, స్టాలిన్ తమిళనాడులో జయలలిత ప్రవేశపెట్టిన పథకాలని కంటిన్యూగా చేసుకొచ్చిండు ఆయన. 1000 కోట్ల ప్రజాధనం వృధా కాకూడదని. అట్లా అనుకుంటే ఢిల్లీలో బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, ఢిల్లీలో బలంగా ఉన్నటువంటి బీజేపీ కానీ ఒక ఫేస్ వాల్యూ లేని కేజ్రీవాల్ని ఎందుకు ఈరోజు పెట్టారు? రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. 2008లోనో 2009లోనో రేవంత్ రెడ్డి నేను ఎంపీటీసీగా గెలిచిన తర్వాత నేను ముఖ్యమంత్రి కావాలని ఉంది. అందరూ నవ్వారు. నేను కూడా 2029లో తెలంగాణకు ఒక బీసీ బిడ్డగా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా. అందరూ ఆశాస్పదం చేయొచ్చు, కానీ రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. రాజకీయాల్లో మార్పులు వస్తాయి. టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టుకున్నంత మాత్రాన టీఆర్ఎస్ డి పార్టీ తోటి ముఖ్యమంత్రి అవ్వడం అఫ్ కోర్స్ కావద్దని ఏం లేదు, కోరుకోవచ్చు, ఎవరైనా కోరుకోవచ్చు మీలాంటి రాజకీయ నాయకులు. బట్ కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నారు, అటు బీజేపీ నుంచి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు చాలామంది ఉన్నారు, కిషన్ రెడ్డి కానీ, సంజయ్ కానీ, లేదంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారు. ఇంతమందిలో మీరు ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అన్న? తెలంగాణ ప్రజలే మా గుండె ధైర్యం, తెలంగాణ అమరవీరుల కుటుంబాలే మా ధైర్యం, తెలంగాణ ఉద్యమకారులే మా ధైర్యం, తెలంగాణ రైతాంగమే మా ధైర్యం, తెలంగాణ ఆడబిడ్డలే మా ధైర్యం. రేవంత్ రెడ్డి చెప్తున్నా, రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ లో అందరూ ముఖ్యమంత్రులే, బీజేపీలో అందరూ ముఖ్యమంత్రులే, బీఆర్ఎస్ లో కూడా ముఖ్యమంత్రి కోసం కుర్చీలాట ఉంది. కేసీఆర్ ఉన్నంతకాలమే బీఆర్ఎస్, పోతే అటు హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలని, ఇటు కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని. సరే, కవిత అంశం అంటే ఆమె మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతుంది. ఇంకొక విషయం చెప్తున్నా, ఎందుకు మీరు అంత అపనమ్మకంగా ఉన్నారు? మధ్యలో వచ్చింది మధ్యలో పోతారంటే మన కుటుంబంలో ప్యాచ్ అవుతుందనా, లేదంటే రాజకీయంగా ఫెయిల్ అవుతుందనా? ఒక విషయం చెప్తున్నా, కేసీఆర్ గారు ఇవన్నీ చేసే డ్రామా ఏంటంటే కేవలం హరీష్ రావుని ఎల్లగొట్టాలి. హరీష్ రావు వల్ల నాకు నష్టం జరుగుతుంది, సతీష్ అదే ఆయన వాళ్ళ సంతోష్ వాళ్ళ పెద్దమ్మ కొడుకు, వీళ్ళిద్దరిని ఎల్లగొట్టాలనేది ఆమె ఆలోచన. అయితే ఎప్పుడైతే నీ బిడ్డకు కేసీఆర్ తన బిడ్డని అసలు రాజకీయాల్లోకి నీకు ఎంపీ టికెట్, ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే ఏమైదు? నిజంగా నువ్వు ఒక కుట్రపూరిత ఉద్దేశంతో వచ్చినావు, కుట్రలతో వచ్చిన పార్టీలు నిలబడవు. ఆ రోజు కూడా షర్మిల అన్నది, నేను చచ్చినా బతికిన తెలంగాణ బిడ్డను 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా కొట్లాడి పార్టీ పెడతానది. మళ్ళీ కేసీఆర్ పిలిస్తే బిడ్డ నువ్వు రాని ఇంటికి పోయి పిలిస్తే పోతుంది. ఇప్పుడు విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టలేదా? డబ్బులు లేవా? విలీనం చేయలేదా? మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టలేదా? డబ్బులు లేవా? ఎందుకు విలీనం చేశారు?